వ్యతిరేకించి మనం ఉద్యమాన్ని ప్రారంభించాలా ఖమ్మం కోర్టులో సమైక్యవాదులు కూడా మాకన్నా రెట్టింపు ఉన్నారు. మనం ఎట్లయినా ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనం ముందుకు తీసుకుపోవడం, మనమే సెంటర్ కావాలని ఆలోచించి డిసెంబర్ 7, 2009 నుండి ఖమ్మం జిల్లా కోర్టులో రాష్ట్రంలో ఎక్కడా లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ న్యాయవాదులు కానీ లేదా ఏ పాఠశాల కానీ లేదా టీఎన్జిఓ ఎక్కడ లేని విధంగా 10 గంటల 10 నిమిషాలకి మహాకవి అందశ్రీ రచించిన పాటని జయ జయ తెలంగాణ పాటని పాడి 10-25 నిమిషాలకి మేము కోర్టులకు వెళ్ళేవాళ్ళం. దాదాపు 1550 రోజులు ఆ పాట పాడాం. ఆ పాట మొట్టమొదటి నలుగురితో ప్రారంభించాం. నలుగురు పోయి 400 మందితో మీరందరూ ఇలా యూట్యూబ్ లో చూడండి. తెలంగాణ గీతం అని కొడితే యూట్యూబ్ లో ఖమ్మం జిల్లా కోర్టులో పాడిన పాట మీ యూట్యూబ్ లో ఉంటే దాదాపు 20 లక్షల మంది ఆ గీతాన్ని చూశారు. యూట్యూబ్ లో మేము ఎక్కించి ఉన్నాం. ఆ పాట పాడుతుంటే నా పాట, నేను రచించిన పాట, నా రచించిన పాటని ఖమ్మం జిల్లాలో మేధావులు న్యాయవాదులు పాడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఉద్యమ నిర్వహణ ఎవరు అని చెప్పేసి అనేక సందర్భాల్లో కేసీఆర్ అనేక సమావేశాల్లో అనేక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ చెప్పిన ఘటనలు అనేక ఉన్నాయి. అది చూసి అందశ్రీ గారు స్వయంగా ఫోన్ చేసి మీరు 10 గంటల 10 నిమిషాలకు పాట పాడుతున్నారు, మీరు వస్తా అని చెప్పేసి 3 సార్లు ఖమ్మం జిల్లా కోర్టు రావడం జరిగింది. ఖమ్మం జిల్లా కోర్టులో ఈ పాటలో పార్టిసిపేట్ జరిగింది. మిత్రులకున్న యమలంక దాదాపు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు చురుగ్గా ఉన్న కళాకారులు అంటే యమలంక దగ్గర నుంచి మందార కృష్ణమాదిగ వరకు గద్దరన్న దాదాపు అందరూ అన్ని రాజకీయ పార్టీల పొలిటికల్ ఉద్యమకారులు కళాకారులందరూ కూడా ఆ పాటలను సందర్శించి నిజంగా ఆ గీతమే ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి నాంది అయింది. ఆ గీతమే దాదాపు 1000 మంది కక్షిదారులు, దాదాపు 250 నుంచి 300 మంది ఉద్యోగస్తులు, దాదాపు 500-600 మంది న్యాయవాదులు వీళ్ళందరి మెదడులో ఆ పాట ఎక్కి మొత్తం జిల్లా అంతా ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా తెలంగాణ ఉద్యమం వ్యాపించింది. ఆ మహానుభావుడు అందశ్రీ రచించిన పాట, ఆ పాట ద్వారా ఖమ్మం జిల్లాలో ఉద్యమం ఉండడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆ పాట పాడిన న్యాయవాది ఇవాళ ఆ పాట పాడిన న్యాయవాది ఇక్కడ వచ్చారు. జగన్ కొండపల్లి జగన్ మా న్యాయవాది వచ్చారు. ఆ న్యాయవాది ఆ పాట ద్వారా మన కార్యక్రమాన్ని ప్రారంభించామని కాసిం సార్ కోసం కాసిం సార్ రాగానే మన మౌనం వహించి దండేసిన తర్వాత ఖమ్మం జిల్లా కోర్టులో పాడిన న్యాయవాదులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆ న్యాయవాదులు అదేవిధంగా పంపిణీ కూడా ఆ పాటలో భాగస్వామ్యం, ఆయన కూడా న్యాయవాదే ఆ పాటలో భాగస్వామ్యం అయినాడు. ఆ పాట అనేక సార్లు అందశ్రీ గారు ఖమ్మం జిల్లాకి వచ్చినప్పుడల్లా జగన్ పడపడి జగన్ కదా అనేక సార్లు కూడా మనకి వచ్చి మనని పోవటం జరిగింది. అంటే ఆ పాటలో ఉన్న అర్థం, ఆ పాట ఉన్న భావం తెలంగాణ చైతన్య రూపానికి అందుకని ఈ ప్రోగ్రాం చేయాలని నీవు భాస్కర్ గారు అదేవిధంగా కవులు కళాకారులు అందరూ కలిసి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరాల సభని దాదాపు ఖమ్మంలోనే ఇంత భారీ ఎత్తున కూడా హాజరవుతారని కూడా మేము అనుకోలేదు. చాలా మంది వచ్చారు. అందువల్ల ఇప్పుడు మనం కాసిం సార్ రాగానే కాసిం గారు వచ్చారు, వారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కర్తవ్యులు ఇవ్వాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కాసిం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా 64 సంవత్సరాల్లోనే దాదాపు ఇంకా 20-25 ఏళ్ళు బతికే వయసు ఉన్న తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఉన్న బడుగులకి, బలహీన వర్గాలకి తన సాహిత్యం ద్వారా, తన రచనల ద్వారా, తన గేయాల ద్వారా తన హక్కులని ఎంతో ముందుంచడానికి మనం కోల్పోయాం. ఆ మహానుభావుని స్మరించుకుంటూ అందరూ ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతుంది. నిల్చొని అందరూ ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతుంది.